ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. వాళ్ళందరికీ కూడా నేను ఇట్లాంటి హాల్స్ కట్టి ఆ హాల్స్లో పోటీ పరీక్షల కొరకు హైదరాబాద్ నుంచి కోచింగ్ సెంటర్లు తెచ్చి ఇక్కడ ప్రతి విద్యార్థినికి ఉచిత ట్రైనింగ్, ఉచిత కోచింగ్ ఇస్తానని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నా తమ్ముళ్ళు, నా చెల్లెల్లాగా చూసుకొని వాళ్ళందరికీ కూడా ఉచిత ట్రైనింగ్, ఉచిత కోచింగ్ ఇచ్చి నాలాగా వాళ్ళు పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సంపాదించాలి, నాలాగా వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆశతోని ఇవాళ ట్రస్ట్ కార్యక్రమాలు మీ ముందుకు తెస్తా ఉన్నా. అదే కాకుండా ఏదైతే యువత ఉంది, ఇవాళ యువతకి ఒక డైరెక్షన్ లేక, ఒక విద్యావంతుని కాబట్టి ఒక కలెక్టర్గా ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిగా నేను ఆలోచించింది ఏంటంటే, ఒక యువతకి విద్యార్థులు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పాపం వ్యవసాయ పనులు చేయలేక, చిన్న పనులు ఊళ్ళో చేయలేక, పై చదువులకు హైదరాబాద్కు పోలేక, మంచి ఉద్యోగాలు రాక ఇవాళ ఇబ్బందులు పాలై ఊళ్ళోనే ఉండి తల్లిదండ్రులకు భారం అవుతున్నామనే బాధతోని కుమిలి వారు ఎటు కాకుండా పోయే పరిస్థితి మనం యువత చూస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ. మరి ఆ యువత చెడు ప్రవర్తనలకు పోయి అటు ఇటు పోయి పాపం జీవితం ఒక 5 సంవత్సరాలు వాళ్ళ ముఖ్యమైన టైం వృధా అవుతున్న పరిస్థితులు మనం ఉన్నాయి ఇక్కడ. మరి వాళ్ళందరికీ నేను ఒక ఆశాజ్యోతి కావాలి. పీవీఆర్ ట్రస్ట్ ఏదైతే పెడతా ఉన్నానో ఆ ట్రస్ట్ కింద వాళ్ళందరికీ కూడా నైపుణ్యం పెంచి, వారు ఏ విద్యనైతే చేసి ఆపారో ఆ విద్యలోనే నైపుణ్యం ఇచ్చి 6 నెలలకు ఒకసారి మంచి కంపెనీలు ఇలా సిద్దిపేట నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టి 1000ల సంఖ్యలో ప్రైవేట్ ప్లేస్మెంట్స్, ప్రైవేట్ జాబులు వాళ్ళకి ఇద్దామని. అంటే ప్రైవేట్ జాబులు పోగానే మన వాళ్లకు నైపుణ్యం లేదంటారు, తర్ఫీజ్ కాలేదంటారు, నీకు ఇంకా పూర్తిగా అవగాహన రాలేదంటారు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఇలాంటి మ్యారేజ్ హాల్స్ ఏవైతే కడుతూ ఉన్నానో అందులోనే వీళ్ళందరికీ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వారు ఏదైతే కోరుకుంటారో, మహిళలు ఉన్నారు, కుట్టు మిషన్ కావాలి, ఎంబ్రాయిడరీ కావాలి, రెడీమేడ్ దుస్తులు చేయాలి, ఇంకేదైనా చేసుకున్నప్పుడైతే వాళ్ళకి అందులోనే ట్రైనింగ్ ఇచ్చినాక మంచి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళతో పాటు ప్రైవేట్ జాబులు ఇప్పించి మంచి జీతాలు 20,000, 25,000 జీతంతో వాళ్ళని హైదరాబాద్లో మంచి కంపెనీల్లో పెట్టించగలిగే శక్తి, సామర్థ్యత నా దగ్గర ఉంది. ఎందుకంటే కలెక్టర్గా నేను ఆ పనులను చేశాను. మరి నేను అది ఇమీడియట్గా నా ప్రజలకు చేసే అవకాశం దక్కుతుంది. నిరుపేద యువతకి నేను ఆశాజ్యోతిగా తెలిసే అవకాశం నాకు దక్కుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలతో నేను ముందుకు వస్తూ ఉన్నా. అదే కాకుండా మన క్యాడర్ ఉంది, మన నాయకత్వం ఉంది. గ్రామాన మన పార్టీ అధ్యక్షులు గారు చెప్పారు, నంగనూరు మండల్లో గడ్డు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మరి ఆ కార్యకర్తలందరూ కూడా శక్తి వంచన లేకుండా 20 సంవత్సరాల నుంచి జెండా మోస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారి పిలుపుకి, హరీష్ రావు గారి పిలుపుకి మన పార్టీలో ఉన్నారు. వారికి ఏమి అండ కూడా కావాలి అన్నప్పుడు నాకు ఒక పెద్ద ఆలోచన తట్టింది. ఆ ఆలోచన ఏంటంటే, ఇలాంటి ఫంక్షన్ హాల్స్ కట్టి మన క్యాడర్ పిల్లలకు, మన పార్టీ కార్యకర్తల శుభకార్యాలకు, వాళ్ళ ఇంట్లో జరిగిన పెళ్లికి, పేరెంటానికి, ఏదైనా ఫంక్షన్ అందరికీ కూడా ₹1 ఛార్జీతో వారికి ఫంక్షన్ హాళ్ళు ఉచితంగా వాళ్ళకి సేవలో పెడతానని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటాను. నా ఆలోచన ఒకటే. మరి 20 ఏళ్ళు మన క్యాడర్తో పనిచేశారు. మనం ఎంతోమందికి చేస్తే కూడా, హరీష్ అన్న దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా కూడా నేను హరీష్ రావు సార్తో మాట్లాడా, సార్ నాకు ఒక ఆలోచన ఉంది, క్యాడర్లో నేను ఆఫీసర్గా మరి క్యాడర్ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నప్పుడు నా వంతుగా నేను క్యాడర్కి ఏం చేయాలి, మరి నాకు ఎందుకు క్యాడర్ నాకు పనిచేస్తుంది అన్నప్పుడు ఏదైతే ట్రస్ట్ కార్యక్రమాలు 100 కోట్లతో చేస్తా అన్నానో ఆ ట్రస్ట్ కార్యక్రమాలు జూన్ 4వ తారీఖు నాడు మన ఫలితాలు వస్తున్నాయి. ఎంపీగా నన్ను మీరు గెలిపిస్తున్నారు జూన్ 4 నాడు. నా గట్టి నమ్మకం ఉంది. నంగనూరు మండలం నాకు సిద్దిపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇస్తుంది. ఇక్కడ ఉన్న హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త హరీష్ రావు అవుతాడు, వెంకట్రామరెడ్డి అవుతాడు, వెంకన్న అవుతాడు, ఒక్కొక్కరు వారే క్యాండిడేట్ అన్నట్టుగా పనిచేస్తారనే విశ్వాసం నాకుంది. అయితే నేను ఒక హామీ ఇస్తా ఉన్నా, జూన్ 4 నాడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ హాల్లో ఉన్న వాళ్ళందరికీ, ఈ డయాస్ మీద ఉన్న నాయకత్వం అందరినీ కూడా వారి సమక్షంలో సిద్దిపేట పట్టణంలో హరీష్ అన్న చేతుల మీదుగా పీవీఆర్ ట్రస్ట్
ఆవిష్కరణ చేసి పేద ప్రజలకు అందుబాటులో ట్రస్ట్ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి మీకు చెప్తా ఉన్నాను. నేను డేట్ పెడుతున్నాను, జన్మలో అబద్ధం ఆడలేదు, ఆడను, తప్పుడు ప్రామిస్ చేయను. సో నన్ను నమ్మండి, కార్యక్రమాలు చేపడతాను. ఇంకొక విషయం చెప్తా మీకు అనిపిస్తుంది ఎంత డబ్బు ఉన్నా 100 కోట్లు ఖర్చు పెడతారా అని. డబ్బు ఉన్నోళ్ళు పైసలు ఖర్చు పెట్టరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నాకు డబ్బు కన్నా ఎక్కువ ఒక మంచి హృదయం ఉంది, పనిచేసే కష్టపడే స్వభావం ఉంది. రోజుకు 18 గంటలు ఈ జీవితంలో ఈ వయసులో కూడా నేను 18 గంటలు 19 గంటలు కష్టపడే స్వభావం ఉన్నది నాకు. ప్లస్ డబ్బు నేను పట్టుకపోయేటప్పుడు పట్టుకపోను. నాకు డబ్బుని ప్రజలకు ఉపయోగపడాలి. కుటుంబం భగవంతుని దయ వల్ల మన కుటుంబం బాగుంది, కుటుంబానికి కొంత భగవంతుడు కృప కల్పించిండు. ఆ సంపద నుంచి నేను ఇవాళ ప్రజాసేవకు వచ్చిన. నేను ప్రజాసేవకు వస్తా అంటే నాకు ఒకటే ఆలోచన, ఏదైతే నేను కార్యక్రమాలు చేపట్టానో, ఏదైతే మీకు వాగ్దానం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.